జరిగిన దాష్టీకంపై ఫిర్యాదిచ్చిన ఓ దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వంశీని జగన్ వైసీపీ నేతలు సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ నేతలు అన్నారు. వంశీ చేసిన కిడ్నాప్ ఉదంతానికి పక్కా సాక్ష్యాలున్నాయన్న వారు అందుకే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. గత 5 ఏళ్ల ఆటవిక రాజ్యాంగంలో చేసినట్లుగానే ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వలభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం మాని మరి అతనికి ఒత్తాసు పలకడం అనంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈ రోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కిడ్నాప్ చేశారు లేదని వీడియో ఫుటేజ్ ఉంది. ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ భయపెట్టారో క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ లేకుండా వారికి 14 రోజులు రిమాండ్ పడలా.